రాజకీయాల్లో హేట్ స్పీచ్ బిల్లు హాట్ టాపిక్ గా మారింది. హేట్ స్పీచ్ పేరుతో వాక్ స్వేచ్ఛ హక్కుపై కత్తిని పెడుతోందని విపక్షాలు విమర్శిస్తుండగా మానవ హక్కులను హరించే అంశాలు ఈ బిల్లులో లేవని ప్రభుత్వం చెప్తోంది. ఇక ఈ బిల్లులోని నిబంధనలు, శిక్షలు, పౌర హక్కులపై సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేసింది. మరోవైపు శాంతి భద్రతల పేరుతో సోషల్ మీడియాపై నియంత్రణ చేసేలా ప్రభుత్వం బిల్లును తీసుకువస్తోందని మీడియాలో చర్చ జరుగుతోంది. శాంతి భద్రతల పేరుతో తీసుకువస్తున్న హేట్ స్పీచ్ బిల్లును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, ఈ బిల్లు ప్రజాస్వామ్యానికి హానికరమని బీజేపీ నేత ఏలటి మహేశ్వరరెడ్డి అన్నారు. సెక్షన్ 4 ప్రజాస్వామ్యానికి డెత్ వారెంట్ లాంటిదన్నారు. ఏదైనా వాట్సాప్ గ్రూప్లో అడ్మిన్ వేసే పోస్టుకు గ్రూపులోని సభ్యులందరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక దీనిపై ఎలాంటి క్లారిటీ లేదన్నారు. అదేవిధంగా ఈ హేట్ స్పీచ్ బిల్లును తాను వ్యతిరేకిస్తున్నారని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇది రాజకీయాలతో సంబంధించింది కాదని, భావ స్వేచ్ఛ, భాష, కవులు, కళాకారులు, సాంస్కృతిక రంగాలపై అన్ని రకాలుగా దాడులు చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. అలాగే సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా సాగుతున్న విద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టేందుకు ప్రతిపాదించామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19కి సంబంధించిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కు ఎలాంటి భంగం కలిగించదన్నారు. ఈ బిల్లు విషయంలో విపక్ష సభ్యుల ఆలోచనలో పొరపాటు ఉందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించడం చాలా తప్పు అన్నారు. ఈ బిల్లులోని అంశాలు అందరికీ వర్తిస్తాయన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాణా ప్రతాప్ లైవ్ ద్వారా అందిస్తారు. రాణా ప్రతాప్. అసెంబ్లీ చివరి రోజున ఇవాళ చాలా కీలకమైనటువంటి బిల్లుని మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ప్రవేశపెట్టారు. తెలంగాణ విద్వేష ప్రసంగాలు మరియు విద్వేష నేరాల నివారణ బిల్లు అని 2026 కింద ఆయన ప్రవేశపెట్టారు. సో ఇప్పుడు ఈ బిల్లుపైనే ఇటు ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ సభ నుంచి కూడా సస్పెండ్ అయిన నేపథ్యంలో ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఏకంగా కేటీఆర్ కూడా ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే కావాలనే కొంతమంది టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాని కానీ లేకపోతే ప్రభుత్వకి వ్యతిరేకంగా మాట్లాడే వారి నోరుని మోయించడానికి కోసమే ఈ యొక్క బిల్లుని తీసుకొచ్చారు. కానీ దాంట్లో పొందుపరిచినటువంటి అంశాలన్నీ కూడా ఖచ్చితంగా భావ ప్రకటన స్వేచ్ఛ కిందకే వస్తుంది, ఖచ్చితంగా అది హరించడమే అనేది కేటీఆర్ ఇవాళ ఆయన చెప్పిన నేపథ్యం గారి. అయితే ప్రభుత్వానికి మాత్రం చాలా క్లియర్ కట్గా ఉంది. ఎందుకంటే దీంట్లో ఆ బిల్లులో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా మనం పరిశీలిస్తే ఏ వ్యక్తి కానీ లేకపోతే సమూహం కానీ లేదా సంస్థ పైన కానీ ద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు కానీ లేకపోతే వ్యక్తిగత హననం చేయడం కానీ సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇటు అన్ని రకాల కానీ ఒకరి గురించి అదే పనిగా బాధపడే విధంగా కానీ లేకపోతే గాయపరిచే విధంగా కానీ ఏ రకంగా కూడా వాళ్ళు వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా దీనిపైన శిక్ష తీసుకుంటాం. ఎందుకంటే అలాంటి వారిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో కానీ ఇతర సంస్థల్లో కానీ చాలామంది కూడా ఈ విద్వేష
విద్వేషం ఎక్కువగా ఇతరుల మీద పెట్టుకొని కావాలనే వారిపైన వ్యాఖ్యలు చేయడము ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. తర్వాత చాలా మీద నెగిటివ్ ప్రచారం కూడా చేస్తున్నారంటూ కూడా పొన్నం ప్రభాకర్ ఆయన అభిప్రాయపడ్డాడు. దాంతోపాటు కొన్ని ఈ సంస్థలపైన కూడా మేము చర్యలు తీసుకోబోతున్నామని కూడా ఈ బిల్లులో ఆయన చాలా స్పష్టంగానే చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు కావాలని కొంతమంది మనల్ని విభజించాలని చట్టం యొక్క పూర్తి బలాన్ని ఎదుర్కొనేలా కఠినమైన మరియు నిరోధక శిక్షను మేము అందిస్తాం కాబట్టి ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీ పైన ఎవరైనా కూడా నెగిటివ్ ప్రచారం చేసినా లేకపోతే మిమ్మల్ని దుర్భాషలాడినా లేకపోతే ఈ ద్వేషించే విధంగా కూడా మీ పైన ప్రొపగాండా కూడా చేసినా కూడా ఖచ్చితంగా కూడా ఈ బిల్ అనేది మీకు ఉపయోగపడుతుంది అనేది కూడా ఆయన తన మాటల్లో చెప్పారు. దాంతోపాటు ఈ సెక్షన్ 2 కింద గాయం లేదా ద్వేషాన్ని కలిగించే ఉద్దేశంతో ఉన్న పదాలు కానీ సాంకేతిక మరియు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లు కలుపుకొని విద్వేషపూరిత ప్రభుత్వం ఒక సమగ్ర నిర్వచనాన్ని కూడా అందిస్తుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇటీవల యూట్యూబ్ ఛానల్స్లో కూడా మనం చూస్తున్నాం, కొంతమందిని టార్గెట్ చేస్తూ లేకపోతే ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ లేకపోతే ఒక సమూహాన్ని టార్గెట్ చేస్తూ ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఎక్కువగా వారు వీడియోలు చేయడం కానీ ద్వేషం రగిలించేలా విధంగా కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేయడం కానీ కొంతమందిని టార్గెట్ చేసుకుని పదే ప్రసంగాలు చేయడం నెగిటివ్ ప్రొపగండా చేస్తున్నట్టు వారిపైన ఉక్కుపాదం అయితే మేము మోపుతామని కూడా ఈ బిల్లులో వారు చెప్పినటువంటి నేపథ్యం. మొత్తం ఈ బిల్లు తీసుకొచ్చడం వల్ల మేమైతే సాదాసీదిగా అయితే అలా సభలో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదింపు చేసుకుని దాన్ని వదిలేయడం కాదు, చాలా నిక్కచ్చిగా చాలా పకడ్బందీగా ఈ యొక్క మొత్తం ఎంటైర్ సిస్టమ్ అంతా కూడా మేము నడిపించబోతున్నాం అనేసి కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు మరొక కీలకమైన అంశం ఏంటంటే ప్రజాశాంతికి భంగం కలిగించే పునరావృత నేరస్తులపై నివారణ తీసుకునే అధికారం కూడా పూర్తిగా మెజిస్ట్రేట్కి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరు ఇంకా ఎదుటివారి మీద మాట్లాడాలన్నా లేకపోతే నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినట్లు అటువంటి పైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకునే వెసులుబాటు కలుగుతుందనేసి కూడా దాంట్లో చెప్పారు. దాంతోపాటు మా ప్రభుత్వం కంపల్సరీ అందరినీ గౌరవిస్తుంది, ప్రజాస్వామ్యాన్ని అత్యంత ఇదిగా విలువలను పాటిస్తుంది కాబట్టి గౌరవిస్తుంది కాబట్టి మేము చట్టాన్ని పూర్తి స్థాయిలో మేము గౌరవిస్తాం కాబట్టి ఇతరులు కూడా అదే విధంగా ఉండాలనేది కూడా ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం అంటూ కూడా ఆయన ప్రసంగంలో ఆయన చెప్పారు. ఎందుకంటే తెలంగాణలో విద్వేషపూరితమైనటువంటి భాషను ఎప్పుడూ కూడా సహించదు కాబట్టి ఖచ్చితంగా ఎవరు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది, కానీ క్రిటిసిజం అనేది ఉంటుంది కానీ దాన్ని ఒక కన్స్ట్రక్టివ్ వేలోనే ఉపయోగించాలి. కానీ ఎలా పడితే అలా తిట్టడం కానీ లేకపోతే వ్యక్తిగత దూషణ చేయడం కానీ వారిని గాయపరచడం కానీ ఇవన్నీ కూడా చేస్తూనే ఉంటారు కాబట్టి ఈ బిల్లు కంపల్సరీ కూడా చాలా ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో మీరే చూడబోతున్నారంటూ కూడా ఇవాళ ఈ యొక్క బిల్లులో కొన్ని కీలకమైన అంశాలని పొందుపరిచారు. అయితే ఇది పూర్తిగా పొలిటికలైజ్ అయిపోయింది. ఎందుకంటే సిపిఎం కానీ బీజేపీ కానీ వీళ్ళు ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ కూడా దీనిపైన చాలా గట్టిగానే మాట్లాడుతుంది. దాంతోపాటు మెయిన్ సిపిఐకి సంబంధించి ఎందుకంటే గత ఎన్నికల్లో అనుబంధంగా కూడా పనిచేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కూనంనేని సాంబశివరావు కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామంటూ కూడా ఆయన చెప్పారు. సో ఎందుకంటే దీది ఎక్కడికో తీసుకెళ్తే అనేక మంది చాలామంది కూడా నిరాధారులు కానీ చాలామంది సంబంధం లేని వ్యక్తులు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ బిల్లు తీసుకురావడం వల్ల కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ చాలా క్లియర్గా వారిపైన చాలా సున్నితంగానే గట్టి నిఘా ఉండబోతుంది అనేది కూడా చాలా స్పష్టంగా ఉండబోతుంది. ఎందుకంటే కొంతమందిని నియంత్రించడం కోసమే ప్రభుత్వం ఈ తరహా బిల్లుని తీసుకొచ్చిందనేసి కూడా ప్రతిపక్షాలు అయితే విమర్శలు చేస్తున్నప్పటికీ కానీ ప్రభుత్వం మేము అవేం పట్టించుకోము, ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకోబోతుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని అమలు చేసే బాధ్యత కూడా మా పైన ఉంటుంది. సో ఇక మీదట ఎవరైనా ఎవరి గురించి మాట్లాడేటప్పుడు కానీ సోషల్ మీడియాలో కానీ ముఖ్యంగా ట్విట్టర్లో చూస్తుంటే మనం కావాలని ఒక నెగిటివ్ ప్రొపగండా అయితే చేస్తూనే ఉన్నారు. దాంతోపాటు మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వారిపైన కానీ కులాలపైన చుచ్చుపెట్టే వారిపైన కానీ తర్వాత ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుని మరి విమర్శలు చేయడం పైన కానీ నిరాధారమైన ఆరోపణలు చేయడం వల్ల లేకపోతే వ్యక్తిగత స్వేచ్ఛ భంగం కలిగే విధంగా కూడా ప్రవర్తించడం కానీ ఇవన్నీ కూడా కంపల్సరీ మేము పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి ఇది పూర్తి స్థాయిలో అమలు అవుతుంది అనేది కూడా ప్రభుత్వం చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ రాణా ప్రతాప్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.